నమస్తే అండి, వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే గ్రే హెయిర్. సో గ్రే హెయిర్ అనేది నోవేడేస్ చాలా మంది ఇబ్బంది పడుతున్నది ఏంటంటే గ్రే హెయిర్తో కదా. సో గ్రే హెయిర్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా, అంటే నోవేడేస్ ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చేస్తుంది కదా. సో ఆ గ్రే హెయిర్ని కంట్రోల్ చేయాలంటే మనకి హోమ్ రెమెడీస్తో ఎటువంటి ప్యాక్స్ యూస్ చేయొచ్చు అని చెప్పబోతున్నాను. ఇది వరకు రోజుల్లో అయితే మనకి చాలా పెద్దవాళ్ళకి వచ్చేదంటే 40+ నుంచి 50+ నుంచి వచ్చేదన్నమాట. అంటే వాళ్ళు చక్కగా తలకి చక్కగా మనకి క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం కూడా యూస్ చేసేవారు, ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకునేవారు. నవేడేస్ అంటే రకరకాల షాంపూలు, అలానే మనకి ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోక జంక్ ఫుడ్స్ కూడా ఎక్కువ తినడం వల్ల కూడా మనకి గ్రే హెయిర్ అనేది కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట. సో గ్రే హెయిర్ రావడానికి రీజన్ జంక్ ఫుడ్ అనే కాదండి, మనకి రకరకాల రీజన్స్ ఉంటాయన్నమాట. హెరిడిటరీ ఉంటుంది, లేదంటే పొల్యూషన్ ఉంటుంది. ఏదైనా సరే గ్రే హెయిర్ని కంట్రోల్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా హోమ్ రెమెడీస్ ఉన్నాయన్నమాట. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కరివేపాకు అండి. ఓకే, ఈ కరివేపాకుని చాలా చక్కగా, ఇదివరకు కూడా నేను చెప్పాను, ఎక్స్టర్నల్ ప్యాక్స్ ఎంత చక్కగా పనిచేస్తాయో కరివేపాకు ఇంటేక్ కూడా అంత చక్కగా పనిచేస్తుంది. అంటే మనం చెప్పుకుంటూ ఉన్నాం, మనం చట్నీస్లో యాడ్ చేసుకోండి, అలానే మనకి కర్రీస్లో యాడ్ చేసుకోండి అని చెప్తున్నాను కదా. సో కరివేపాకు అనేది మనకి డైలీ రొటీన్ లైఫ్లో చాలా చాలా ప్రయారిటీ ఉంది కరివేపాకుకి, ఎస్పెషల్లీ ఫర్ గ్రే హెయిర్. సో హెరిడిటరీ ఉన్నప్పుడు, పెద్దవాళ్ళకి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన తర్వాత ప్యాక్స్ మనం ప్రిపేర్ చేసుకుని వేసుకునే కన్నా రాకముందుగానే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా. సో అందుకని ఈ ప్యాక్ చెప్తున్నాను అనమాట. సో వచ్చిన తర్వాత అండ్ రాపోయే ముందు కూడా ఈ ప్యాక్ యూజ్ చేసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. సో కరివేపాకు గురించి మీకు అర్థమైంది కదా. అంత మంచి బెనిఫిట్స్ ఉన్న కరివేపాకును మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకండి, కంప్లీట్గా మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మందార పువ్వులు అండి. సో మందార పువ్వులు ఏమైనా కష్టమా చెప్పండి, దొరుకుతాయి కదా. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇంచుమించుగా ఎవరి ఇంట్లో వాళ్ళ పెరట్లో ఉంటూ ఉంటాయి. పోనీ ఇంట్లో లేకపోయినా మార్కెట్లో కూడా బాగా దొరికేది మందార పువ్వులు కదా. ఇంచుమించు మందార పువ్వులతోనే అందరూ పూజ చేస్తూ ఉంటారు. సో మందార పువ్వులు తీసుకుంటాము. సో ఎలా అంటే దీని బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ తొడిమి తీసేయాలి. ఓకే, ఇలా తీసేస్తాం. తీసేసి వీలైతే ఈ సెంటర్లో కూడా ఈ పుప్పొడిని కూడా ఇలా తీసేస్తాం. ఓకే, సపరేట్ చేసేస్తాం. చేసిన తర్వాత ఈ పచ్చి మందార పువ్వుని దంచి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే ఈ మాత్రం వస్తుంది. నేను కొద్ది క్వాంటిటీ తెచ్చా మీకు జస్ట్ ఫర్ చూపించడం కోసం. ఇది ఒక 4 మందార పువ్వుల పేస్ట్. ఓకేనా, మీకు చూపించడం కోసం నేను చెప్పాను అనమాట. క్వాంటిటీ ఎంత అనేది మీకున్న హెయిర్ బట్టి ఉంటుంది. ఓకేనా, ఇదైతే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చింది. సో మందార పువ్వులు అనేది ఆ విధంగా పేస్ట్ చేసుకుంటారు. ఇందాక మనం కరివేపాకు గురించి చెప్పుకున్నాం కదా. సో కరివేపాకు పేస్ట్ కూడా ఇదిగోండి, ఇది పచ్చిదే పేస్ట్. ఓకే, ఈ 2 రకాలు మనం పేస్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి పెరుగు. సో పెరుగు ఎప్పుడు మన స్కిన్ అయినా సరే, హెయిర్ అయినా సరే డ్రైనెస్ లేకుండా మంచి మాయిశ్చర్ బేస్లో ఉంచుతుంది పెరుగు. సో ఇందులో ఆల్రెడీ మందార పువ్వు యూస్ చేస్తున్నాం, అది కూడా వెరీ సాఫ్ట్గా తయారవుతుంది కదా మనకి. సో పెరుగు కూడా కంపల్సరీ మన హెయిర్కి ఎటువంటి ప్యాక్స్ వేసుకున్నా ఇంచుమించుగా పెరుగుని యూస్ చేస్తాం మనం. ఎందుకు అంటే డ్రైనెస్ తగ్గుతుంది అన్నమాట, మాయిశ్చర్ బేస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్, 4th ఇంగ్రీడియంట్ ఏంటంటే గోరింటాకు పొడి. ఓకే, గోరింటాకు పొడి మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. లేదంటే మనకి గోరింట ఆకుని తీసుకుని బాగా డ్రై చేసేసి మనం చక్కగా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోండి. సో ఓకేనా, పౌడర్ చేసుకుంటే మనకి రిజల్ట్ బాగుంటుంది. లేదు దీనిలాగే మనం పేస్ట్ చేసుకోవాలన్నా ఈ మాత్రం పేస్ట్ చేసుకోండి గోరింటాకుతో. సో అన్నీ అప్పుడు న్యాచురల్గానే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏ విధంగా మిక్స్ చేయబోతున్నామో ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ మనకి ఇక్కడ పేస్ట్లు ఉన్నాయి కదా. సో ఇది ఏం చెప్పుకున్నాం మనం, మందార పువ్వుల పేస్ట్. జస్ట్ ఫర్ శాంపిల్ మాత్రమే కొద్ది క్వాంటిటీ తెచ్చాను మీకు. మందార పువ్వుల పేస్టు, ఇది మనకి కరివేపాకు పేస్టు చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి గోరింటాకు పొడి. సో అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ మాత్రం వేసుకోండి. ఒకవేళ గోరింటాకు కూడా ఇలా పేస్ట్ రూపంలో తీసుకున్నా ఓకే, 3 మనకి పచ్చిగా ఉన్న పేస్ట్లు అయితే తయారవుతాయి. సో గోరింటాకు పేస్ట్ లేదు కాబట్టి నేను పౌడర్ తెచ్చాను ఈరోజు మీకు. సో 3 ఈక్వల్ రేషియోలో తీసుకోండి. తీసుకుని పెరుగుతో మనం మిక్స్ చేసుకుంటాము.
చూస్తున్నారా ఇలా అన్నమాట. ఇప్పుడు చూడండి చాలా సాఫ్ట్గా తయారవుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి గ్రే హెయిర్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ మనకి ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పట్టింది చెప్పండి? జస్ట్ మనకి దంచడానికి మాత్రమే చిన్న టైం పడుతుందన్నమాట. ఇది చిన్న పోనీ టైల్ కంటే షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఈ బౌల్ సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసిన బౌల్ అయితే ఒక షార్ట్ హెయిర్ వాళ్ళకైతే సరిపోతుంది. సో నేను గ్లాస్ బౌల్లో మిక్స్ చేశాను, కానీ ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, నేను ఐరన్ కంటైనర్ అంటే ఇనప కళాయిలో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే మనకి ముందు రోజు నైట్ మనం మిక్స్ చేసుకుంటే ఇలాంటి ప్యాక్స్ చక్కగా మార్నింగ్ వచ్చేసరికి బ్లాకిష్ కలర్ మనకి బ్లాక్ హెన్నా అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ముందు రోజు నైట్ అయితే బ్లాక్గా వస్తుంది అన్నమాట. ఓకే, ప్రిపరేషన్ అర్థమైంది కదా, ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు. సో చూస్తున్నారు కదా, మనకైతే ప్యాక్ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయింది. చూసారా, ఈ విధంగా ప్యాక్ ప్రిపేర్ అయింది. మనం ఏం చెప్పుకున్నాం, ముందు రోజు నైట్ ఇనప కళాయిలో మిక్స్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. మార్నింగ్ వచ్చేసరికి మనకి క్వాంటిటీ కూడా ఆటోమేటికల్గా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రే హెయిర్ కంట్రోల్ కోసం అయితే ముందు రోజు ఏం చేస్తామంటే చక్కగా షాంపూ వాష్ చేసుకోండి. ఎక్కడ ఆయిల్ ఉండకూడదు. స్వెట్ గ్లాండ్స్ సమ్మర్లో కూడా ఇంకా ఎక్కువ స్వెట్ ప్రొడ్యూస్ అయిపోతుంది కాబట్టి ఆ స్వెట్కి కూడా మనం పెట్టిన ప్యాక్ సరిగా పట్టదు కాబట్టి నీట్గా షాంపూ వాష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చేసరికి బ్లాకిష్ పేస్ట్ అని చెప్పుకున్నాం కదా, ఈ పేస్ట్ని చక్కగా హెయిర్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని దానికి సర్టెన్ టైం ఇవ్వాలి కదా, అది పీల్చుకుంటేనే కదా రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం ఇచ్చే టైం అట్లీస్ట్ 45 మినిట్స్ అలానే విడిచిపెట్టాలి. 45 మినిట్స్ తర్వాత మనకు ఆర్డినరీ వాటర్తో వాష్ చేసుకోండి. దాని నెక్స్ట్ డే మైల్డ్గా షాంపూ పెట్టుకోండి, ఎందుకంటే ముందు రోజు ఎలాగ పెట్టుకున్నారు కాబట్టి చిన్న షాంపూ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఒక్కసారి పెట్టుకుంటేనే హెయిర్ అంతా బ్లాక్ అయిపోతుందా అంటే కాదు కదా, రిపీటెడ్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ ఈ ప్యాక్ కానీ అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి 2-3 మంత్స్లో మీ గ్రే హెయిర్ అని చెక్ పెట్టచ్చు అన్నమాట. సో క్వాంటిటీ ఎంత అని డౌట్ వస్తుంది కదా, ఈ బౌల్ అయితే మనకు ఒక పోనీటైల్కి సరిపోతుంది. మీడియం హెయిర్ లెంగ్త్ అయితే మనకి 2 బౌల్స్ సరిపోతాయి. వెరీ లాంగ్ హెయిర్ అయితే 3 బౌల్స్. ఇదే మీకు లెక్క, ఓకేనా. సో ఈ విధంగా మనకి క్వాంటిటీస్ తెలిసినాయి కాబట్టి ఈ విధంగా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ మనకి వీక్లీ వన్స్ అని చెప్పుకున్నాం కదా, స్కిప్ అవ్వకుండా ఎవ్రీ వీక్ ఒక సండేనో లేదా హాలిడే రోజు చూసుకుని ఈ విధంగా అప్లై చేసుకోండి, అంతే కదా. ఇంతే కాకుండా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, రీగ్రోత్ రావాలి అనుకుంటే మనకి ఐరన్ రిచ్ ఫుడ్ ఉండాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. హెయిర్ హెల్దీగా ఉంటేనే కదా మనం రకరకాల ప్యాక్స్ వేసుకోవచ్చు, రకరకాల స్టైల్స్ చేసుకోవచ్చు, రకరకాల హెయిర్ కట్స్ చేసుకోవచ్చు. హెయిర్ అనేది హెల్దీగా ఉండాలంటే మన బాడీలో హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగుండాలి అంటే మనకి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్ ఎందులో ఉంటుంది, మనకి ఖర్జూరాల్లో ఉంటుంది, బెల్లంలో ఉంటుంది, ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ మన డైట్లో ఏదో ఒక రూపంలో యాడ్ చేసుకోండి. ఆటోమేటికల్లీ మీ హెచ్బి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. లేకపోతే ఎంతసేపు మనం పెట్టుకున్న ప్యాక్స్ ఎక్స్టర్నల్ ప్యాక్స్ అని చెప్తూ ఉంటాను కదా, ఇంటేక్ నుంచి కూడా మనకి సపోర్ట్ రావాలి, 50% రావాలి సపోర్ట్. ఈ సపోర్టే మనకి ఐరన్ రిచ్ ఫుడ్ అని చెప్తూ ఉంటాను కదా. ఈ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అయినట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. గ్రే హెయిర్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ప్యాక్స్ అప్లై చేసుకుంటాం కదా, ఈ విధంగా మీరు అట్లీస్ట్ 2-3 మంత్స్ కానీ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతూ గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. మరికొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను, మా హెయిర్ అనేది చాలా డల్గా ఉంటుంది మేడం, డ్యామేజ్డ్గా ఉంటుంది మేడం అంటూ ఉంటారన్నమాట. సో డల్గా ఉంది, డ్యామేజ్డ్గా ఉంది అంటే ఏంటి అంటే, రఫ్గా ఉంది అంటే వాళ్ళ బాడీలో వాళ్ళకి వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని అర్థం. లేదు అంటే కొంతమంది స్ట్రైట్నింగ్స్ రిపీటెడ్గా చేస్తూ ఉంటారు, అంటే హెయిర్లో కూడా మనకు ఒక మాయిశ్చర్ ఉంటుంది, ఒక వాటర్ ఉంటుంది. ఈ హీట్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనం యూస్ చేస్తామో ఈ హీట్ వల్ల లోపల అంటే హెయిర్లో ఉండే మనకి మాయిశ్చర్ కానీ వాటర్ కానీ అబ్జార్బెన్స్ అయిపోతుంది అన్నమాట, ఆ ప్రోడక్ట్ తీసేసుకుంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, స్ట్రైట్నింగ్ చేసుకోవద్దు అని చెప్పను, కాకపోతే హీట్ ప్రొటెక్టర్స్ అని ఉంటాయి హెయిర్కి, అది యూజ్ చేసిన తర్వాత మనం స్ట్రైట్నింగ్ చేసుకున్నట్లయితే మన హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, మన
హెయిర్ అనేది రఫ్గా కాకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకొక టిప్ ఏంటి అంటే చాలామంది హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత డ్రయర్స్ ఎక్కువగా రిపీటెడ్గా యూస్ చేస్తూ ఉంటారు. సో డ్రయర్స్ అంటే అర్థం ఏంటంటే హీట్, మనకి వేడి గాలి మాట. సో వేడి గాలి ఎప్పుడైతే మనం డ్రయర్తో ఇలా యూస్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా హెయిర్ అంతా స్ప్లిట్ అయిపోతుంది. హెయిర్ స్ప్లిట్ అంటే ఏంటి, హెయిర్ చివర్ల బ్రేకేజ్ మాట, విడిపోతుంది. ఇలా హెయిర్ స్ట్రక్చర్ ఇలా ఉంటే ఈ చివర్లు రెండు కింద విడిపోతాయి అన్నమాట. విడిపోయినప్పుడు ఎప్పుడు మీకు సపోర్ట్ ఉండదు. సో ఆ విడిన ప్లేస్ అంతా కట్ అయిపోతుంది. హెయిర్ అంతా ఒకే లైన్లో ఉంటే బాగుంటుంది. ఎప్పుడైతే మనం వేడిగాలు పెడతామో హెయిర్ ఆరబెట్టుకోవడానికి విడిపోతున్నప్పుడు కట్ అయిపోతుంది. సమ్ హెయిర్స్ చిన్నది విడిపోవచ్చు, ఇంకొంత హెయిర్స్ పెద్దది విడిపోవచ్చు, ఇంకొంతమంది ఎంత విడిపోవచ్చు. సో అవన్నీ మనం కట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే. అంటే ఎవ్రీ టైము ఇలా రాదు. వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు హెయిర్ డ్రయర్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారని అర్థం, లేదా వాళ్ళ బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని అర్థం, లేదా వాళ్ళు ఎక్కువగా స్ట్రైట్నింగ్స్ యూస్ చేస్తున్నారని అర్థం. సో మనం ఏం చేస్తామంటే ఏది ఎలా ఉన్నా సరే వాటర్ లెవెల్స్ బాగున్నాయి అనుకోండి, ఆటోమేటికల్లీ మనకి ఇన్నర్ నుంచి వాటర్ అందుతుంది కాబట్టి హెయిర్ అనేది ఇలా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సపోజ్ స్ప్లిట్ ఎండ్స్ వచ్చినాయి అనుకుందాం, స్ప్లిట్ ఎండ్స్ అన్ని రిమూవ్ చేసేసుకుని, అంటే ఎక్కడైతే స్ప్లిట్ హెయిర్ ఉందో అక్కడ కట్ చేసేసుకుని తర్వాత ఇలాంటి ప్యాక్స్ అప్లై చేసుకుంటే, ఇవి చూసారా మందార ఎంత సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలాంటి ప్యాక్స్ కానీ అప్లై చేసుకోండి. నేను ఎవ్రీ ప్యాక్లో నేను పెరుగు యూస్ చేస్తాను. ఎందుకు, మాయిశ్చర్ కోసం. సో మనం తీసేస్తున్న మాయిశ్చర్ని పెరుగు రూపంలో అందిస్తున్నాం. ఇక్కడ మందార వేసుకున్నాము, ఇందులో పెరుగు వేసుకున్నాము, అలానే కరివేపాకు వేసుకున్నాము, గోరింటాకు వేసుకున్నాం. ఇవన్నీ కూడా హెయిర్ని, గ్రే హెయిర్ కంట్రోల్ చేయడంతో పాటు మాయిశ్చర్ని కూడా ఇస్తాయి. కాబట్టి ఇటువంటి ప్యాక్స్ 2 బెనిఫిట్స్ ఇస్తున్నాయి కదా. హెయిర్ రఫ్నెస్ తగ్గుతుంది, అలానే గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది కదా. సో అందుకే ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఓన్లీ మనకి ఫేస్ గురించే జనరల్గా అందరూ స్కార్ఫ్లు కట్టుకుంటాం అనుకుంటారు, కానీ హెయిర్ పర్పస్ కూడా మన కంప్లీట్ హెయిర్ అంతా కవర్ చేసుకుని బయటికి వెళ్ళినట్లయితే ఎండ నుంచి కూడా మన హెయిర్ని కాపాడుకున్నట్టు అవుతుంది. ఇంట్లో ఉండి ఓన్లీ డ్రయర్స్, స్ట్రైట్నింగ్సే కాకుండా సరి అని ఎండలోకి వెళ్ళామనుకోండి, ఆ ఎండకు కూడా మన హెయిర్ అనేది బ్రేకేజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఎండకి ఏమవుతుందంటే మన హెయిర్లో ఉండే మాయిశ్చర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో అందుకనే బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్కిన్ పర్పస్ అంటే ఫేస్ పర్పస్, హెయిర్ పర్పస్ కూడా మనం చక్కగా స్కార్ఫులు కట్టుకున్నట్లయితే ఆటోమేటికల్లీ మీకు హెయిర్ బాగుంటుంది హెల్తీగా, అట్ ద సేమ్ టైం మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది కదా. మనం రకరకాల ప్యాక్స్ ఇప్పటి వరకు చెప్పుకున్నాము, స్కిన్ గురించి చెప్పుకున్నాము, హెయిర్ గురించి చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా చక్కగా మనకు వర్క్ అవ్వాలంటే తన పని తను చేస్తుంది. మీరు మరీ విడిచిపెట్టేయకుండా స్కార్ఫులు కట్టుకున్నట్లయితే మనకి గ్లో అలానే ఉంటుంది, అలానే హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో నేను చెప్పే టిప్స్ అన్ని ఎప్పుడు ఓన్లీ ఫర్ లేడీస్కే కాదండి, జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఇద్దరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అదే విధంగా చెప్తూ ఉంటాను నేను. సో నేను చెప్పిన టైం కూడా గుర్తుపెట్టుకోండి, వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అంటే ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి. నేను చెప్తున్న డైట్ కూడా మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.